చాలా మంది మధ్యాహ్న సమయం కదా, బాగా నిద్రలోకి జారుకుంటూ ఉన్నారు. అందరూ జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఈ సమయము మళ్ళీ దొరకదు. మీకు ఒక ప్రాముఖ్యమైన అంశం చెప్పన, ఆత్మతో సత్యముతో ఆరాధించుట. మీరు ఎక్కడ విన్నా దొరకదు సబ్జెక్ట్ ఇది. మీరు ఎక్కడైనా వినడానికి ప్రయత్నం చేయండి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అంటారు, కానీ ఎలా ఆరాధించాలి అని మాత్రం ఎవరు చెప్పరు. కానీ ప్రేమ కలిగిన దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నప్పుడు మన హృదయాలు కూడా ఎలా ఉండాలంటే ఆ మాటలు వినటానికి ప్రయత్నం చేయాలా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. మాకు అర్థం కాదులే అనుకుంటే, మీ ధ్యాస వేరే వైపు ఉంటే ఈ విషయాలు అస్సలు అర్థం కావు. దీనికి ఇంకో కారణం కూడా చెప్తాను నేను. ఏంటంటే, ఇక్కడ నిలబడి మాకు బోధించే అనుభవం లేదు కాబట్టి మీకు అంత సవివరంగా కూడా చెప్పలేము. కాబట్టి మీరు ఇంకా జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గుంత రోడ్లో బస్సు వెళ్తుంది. అనుభవం గల డ్రైవర్ అయితే ఏం చేస్తాడు? బస్సు కదలకుండా ఎగరకుండా తీసుకుపోతాడు. అదే అనుభవం లేని డ్రైవర్ ఏం చేస్తాడు? పైకి కిందికి ఎగిరించుకుంటూ వెళ్తాడు. అప్పుడు మనం గట్టిగా పట్టుకోవాలి కదా. ఇప్పుడు కూడా మీరు చేయాల్సింది అదే, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. సరే, మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో పొద్దున ఆరాధించుట అనే అంశం గురించి మాట్లాడుకున్నాం. మీరు చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. అసలు ఆరాధన అంటే ఏంటో అనే విషయాన్ని ఉదయకాలమున మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? ఆత్మతో ఆరాధించాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నాడు. కింద పుట్టినోట్లో వెతుకుచున్నాడు అంటున్నాడు. మనం ఆరాధించడం అంటే నేర్చుకున్నాం. ఈ సమయంలో ఆత్మతో ఆరాధించుట ఎలా? ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? సత్యముతో ఎలా ఆరాధించాలి అనేటువంటి అంశాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆత్మతో ఆరాధించుట అంటే ఏంటి? ఇంతవరకు మన సహోదరుడు కూడా మాట్లాడాడు. తన్ను ఆరాధించేవారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. 23వ వచనం చివరి లైన్లో. మరి ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఎవరు ఆత్మతో ఆరాధించలేదా? ఏమంటే, నేను సూటి ఒక ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పండి. మనిషికి జంతువుకు ఉన్న తేడా ఏంటి? మనిషికి జంతువుకు ఉన్న తేడా ఏంటి? లేక మనిషికి పక్షికి ఉన్న తేడా ఏంటి? మనిషికి జంతువుకు, మనిషికి ఆత్మ ఉంటుంది, జంతువుకు ఆత్మ ఉంటుంది. జంతువుకు, పక్షికి కూడా ఆత్మ లేదు. భూమి మీద ప్రాణం కలిగిన వాటిలో ఆత్మ ఉన్నది ఒక్క మనుషునికి మాత్రమే. అంటే యేసుక్రీస్తు మరణించిన తర్వాతనే ఆత్మ వచ్చిందా? మొదటి మానవుడైన ఆదాముకు ఆత్మ లేదా? మరి యేసు ప్రభు ఎందుకు నన్ను ఆరాధించే వారు ఆత్మతో ఆరాధించాలి అంటున్నాడు? ఉదయకాలంలో మనం చూసుకున్నాం, ఇశ్రాయేలీయుడు ఆరాధించడానికి వెళ్ళాడు అని. అంటే ఇశ్రాయేలీయుడికి ఆత్మ లేకుండానే ఆరాధిస్తున్నారా? ప్రతి మనిషి ఆత్మ కలిగిన వాడే కదా. ప్రతి మనిషికి ఆత్మ ఉంటుంది. మనమే చెప్తాం వాళ్ళ గురించి, వాడు చేసే పనులు బట్టి వాడు మంచివాడు, చెడ్డవాడు, మంచోడు అని. మరి దేవుడు సమరయ స్త్రీతో ఆత్మతో ఆరాధించే వారు కావాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ మీరు చూడండి, అసలు ఆత్మతో ఆరాధన అనేది హృదయానికి సంబంధించిన ఆరాధన. మొట్టమొదటగా ఇది హృదయమునకు సంబంధించినటువంటి ఆరాధన. ఈ ఆరాధనలో ప్రకృతి సంబంధమైన విషయాలకు సంబంధం అనేది ఏమాత్రం ఉండదు. ఉదాహరణకు, పాత నిబంధనలో ఒక ఇశ్రాయేలీయుడు దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఏం కావాలి? వానికి ఒక ప్రత్యక్ష గుడారం కావాలి.
ప్రత్యక్ష గుడారం లేకుండా అతడు దేవుణ్ణి ఆరాధించలేడు. మరి అక్కడ బలిపీఠం ఉండాలి, మరి అక్కడ కరుణాపీఠం ఉండాలి, దీప వృక్షం ఉండాలి. మరీ ప్రాముఖ్యంగా ఆరాధించే ఆరాధికుడు ఒక జంతువును కూడా తీసుకుని రావాలి. వీటిలో ఏవి లేకున్నా ఇశ్రాయేలీయుడు యెహోవా దేవుణ్ణి ఆరాధించటము కుదరదు. ఒకవేళ బలిపీఠం ఉన్నప్పటికీ జంతువు లేకుంటే మరి జంతువు స్థానంలో దేనిని వధిస్తాడు ఇశ్రాయేలీయుడు? కాబట్టి జంతువు ఉండాలి. జంతువు తీసుకొచ్చిన బలిపీఠం లేకుంటే కూడా అతడు దేవుణ్ణి ఆరాధించలేడు. అంటే ఇశ్రాయేలుడు చేసే ఆరాధన ప్రకృతి సంబంధమైన విషయాలతో ముడిపడి ఉంది. అతడు ఆరాధించాలంటే యాజకుడు కూడా కావాలి. యాజకుడు లేకుండా ఇశ్రాయేలుడు దేవుణ్ణి ఆరాధించలేడు. ఆ యాజకుడు కూడా ఒక ప్రత్యేకమైన వస్త్రములను ధరించి ఉండాలి. కానీ యేసు ప్రభు చెప్పే ఆత్మతో ఆరాధన, హృదయ సంబంధమైన ఆరాధన అది కాదు. ఇక్కడ మనకు వస్తువులతో, ప్రకృతి సంబంధమైన విషయాలతో ఎటువంటి సంబంధం అనేది ఉండదు. మనం చూస్తూ ఉంటాం ప్రస్తుత కాలంలో ఏదైనా ఒక ఫోటోని అక్కడ పెట్టేసి దాని చుట్టూ ఎక్కువ క్రైస్తవ సమాజం ఏం చేస్తుందంటే ఒక మరియమ్మ ఫోటోను, ఒక యేసు ప్రభు ఫోటోని పెట్టేసి దాని చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి దానికి నమస్కరించి ఇదే ఆరాధన అంటున్నారు. మరి కొద్దిమంది ఏం చేస్తున్నారు, కొన్ని చెట్ల ఆకులను పట్టుకొని మరి ఊకుతూ ఇదే ఆరాధన అంటున్నారు. మరి ఉదయాన సహోదరుడు చెప్పినట్టు ఆరాధన ఆరాధన అనుకుంటూ స్తోత్రము స్తోత్రము స్తోత్రం అనుకుంటూ ఇదే ఆరాధన అంటున్నాను. కానీ ఇదేది ఆరాధన కాదు. అది పాత నిబంధన కాలం వరకు ఇశ్రాయేలుడు చేసిన ఆరాధన చెల్లుబాటు అయింది. కానీ ఇప్పుడు దేవుని కోరిక ఏంటంటే ఆత్మతో ఆరాధించేవారు కావాలి. మరి ఇశ్రాయేలుడు ఆత్మ కలిగి ఉన్నాడు, ఇక్కడ కూర్చున్న మనము ఆత్మ కలిగి ఉన్నాము. దేవుడు మాట్లాడుతున్న సమరయ స్త్రీ కూడా ఆత్మ కలిగి ఉంది. మీకు అర్థమవుతుందా? ప్రతి మనిషి ఆత్మ కలిగి ఉన్నాడు. మరి ప్రత్యేకంగా ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? దేవుడు చెప్పిన ఆత్మ అది దేవుని ఆత్మ, లేక పరిశుద్ధాత్మ, దత్తపుత్రాత్మ, ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకు బ్రదర్ దేవుని ఆత్మనే కావాలి, మన ఆత్మ సరిపోదా అని మీరు అడుగుతారేమో. మన ఆత్మకు, మనిషి ఆత్మకు కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి. అవి మన ఆత్మ గ్రహించలేదు. ఉదాహరణకు ఒక గాల్లో విమానం ఎగురుతుంది అనుకోండి. మనము విమానం గురించి ఎప్పుడు విన్నాం? విమానాలు అనేటివి ఉండయి, ఒక దేశం నుంచి ఒక దేశానికే ఆ విమానంలో ప్రయాణించవచ్చు అని మనము ఎన్నో సంవత్సరాల కిందటనే ఈ విషయాన్ని విన్నాం. కానీ అది గాల్లో ఎలా ఎగురుతుందో మనకి ఇంతవరకు తెలియదు. మన జ్ఞానానికి అది అత్తు చిక్కలే. మరొక ఉదాహరణ చెప్తా. ఒక 10 రోజుల క్రితం మా ప్రాంతంలో కొందరు దేవుని దాసులు సువార్త చేస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి అక్కడ పనిచేస్తున్న సేవకుల్ని, నిజంగా పరలోకం ఉందా, నువ్వు వెళ్ళి చూసి వచ్చావా, యేసు ప్రభు నమ్మితే పరలోకం పోతే నువ్వు ఆశిస్తావా, యేసు ప్రభు నమ్మితే పాపాలు పోతాయని నువ్వు ఆశిస్తావా అని అడుగుతూ ఉన్నాడు. ఇదంతా ఏంటంటే మానవుని ఆత్మ ఏదైనా చూడకుంటే నమ్మదు. దానికి రుజువులు కావాలి మానవుని ఆత్మకు, లేకుంటే నమ్మదు. ఒక భూలోకంలో విమానం ఎలా ఎగురుతుందోనో మనం తెలుసుకోకుంటే, యేసు ప్రభు వచ్చి పరలోకం ఉంది, నిత్య జీవం ఉంది, మీకు పాపం ఉంది, నా ద్వారానే మీకు పాప క్షమాపణ అంటే మన ఆత్మ నమ్మగలుగుతుందా? నమ్మినా ఎన్ని రోజులు ఆ మాట మీద నమ్మకం ఉంచుతుంది? ఇటువంటి సమయంలో మనల్ని చివరి వరకు నడిపించేది ఏదంటే దేవుని ఆత్మ.
దేవుని ఆత్మకు పరిమితులు లేవు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ కలిగి ఉన్నారని, అంటే యేసు ప్రభునందు పాపక్షమాపణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ కలిగి ఉన్నారు. మొదట మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. యేసు ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మను కలిగి ఉన్నారు. పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ అప్పుడప్పుడు అవసరతల్ని బట్టి భూమి మీదకి దిగి వచ్చి వెళ్ళిపోయింది. ఈ యొక్క క్రొత్త నిబంధన కాలంలో దేవుని ఆత్మ సంపూర్ణంగా నిన్ను నన్ను పరలోకం చేర్చే వరకు మనతోనే ఉంటుంది. ఇక అది వెళ్ళిపోయి మళ్ళీ రావడం, వెళ్ళిపోయి మళ్ళీ రావడం వంటి విషయాలు జరగవు. మనం చూస్తూ ఉంటాం, ఆత్మ దిగి వస్తున్నాడని ఈ కాలంలో కూడా ప్రజలు ఊగిపోతూ ఉంటారు. ఆత్మ ఎప్పుడో పెంతెకొస్తు దినాన్ని దిగి వచ్చాడు, బైబిల్లో ఆధారం ఉంది. కాబట్టి ఆత్మ ప్రత్యేకంగా దిగి రావడం జరగదు. ఇక ఆత్మ వచ్చేసాడు, యేసు ప్రభు నమ్మిన ప్రతి విశ్వాసిలో ఉంటాడు. ఈ ఆత్మ ఏం చేస్తాడంటే మనల్ని దేవుని వద్దకు నడిపిస్తాడు. దేవుడు ఎందుకు ఆత్మతో ఆరాధించాలి, లేక దేవుని ఆత్మతో ఆరాధించాలని కోరుకుంటున్నాడంటే, నువ్వు నిజముగా యథార్థముగా యేసు ప్రభుని ఆరాధించాలంటే దేవుని ఆత్మ కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుని ప్రేమను గురించి, మన హృదయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన తన ప్రాణము కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాడు అనే విషయాన్ని గురించి నీకు తెలియజేసి ఆ ప్రేమలో నిన్ను నువ్వు మరిచేటట్లు చేసేది దేవుని ఆత్మ. ఇది మనిషి ఆత్మ చేయలేదు. మనిషి ఆత్మకు అంత శక్తి లేదు. మరి అంతేకాదు, మనం చూసినట్లయితే నేను కొన్ని రిఫరెన్సెస్ చెప్తాను, మీరు రాసుకోండి, తర్వాత వీటి గురించి మీరు చూసుకోవచ్చు. మరి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 37వ వచనం. మొదటి రిఫరెన్స్ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 37వ వచనం. తర్వాత రెండవ రెఫరెన్స్ వచ్చేసి రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మూడో రెఫరెన్స్ వచ్చేసి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 5 వచ్చేసి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు. ఈ వచనాలన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే, నూతనంగా జన్మించిన వారైనా సరే, అంటే నూతనంగా జన్మించడం అంటే రక్షణ పొందటం, యేసు ప్రభునందు జన్మించడం. ఒక వ్యక్తి శనివారం రోజు రక్షింపబడ్డాడు, దేవుని ఆత్మను పొందాడు. ఆదివారం వచ్చి ఆ వ్యక్తి ఆరాధించడానికి దేవుని ఆత్మ సహాయం చేస్తుంది. నువ్వు నిన్ననే కదా రక్షింపబడింది, ఒక 10 రోజులు ఆగు, దేవునికి దూరంగా ఉండు అని దేవుని ఆత్మ చెప్పదు. మనిషి ఆత్మ ఏం చెప్తుందంటే, నువ్వు నిన్ననే కదా రక్షింపబడింది, దేవునికి కొద్ది రోజులు దూరంగా ఉండు, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలా, నువ్వు ఎత్తుకోవాలా, చేసుకోవాలంటుంది. కానీ దేవుని ఆత్మ అలా కాదు. నువ్వు నిన్న రక్షింపబడ్డా సరే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కూడా దేవునితో ఆరాధించవచ్చు. ఇప్పుడు నువ్వు అర్హత, ఆ యోగ్యత కలిగిన వాడవంటుంది. మరి ఎంత బలహీనుడైన విశ్వాసిని కూడా దేవుని ఆత్మ దేవుని సన్నిధికి చేర్చి దేవుని ఆరాధించే విధంగా చేస్తూ ఉంది. మరి ఇంకా దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే, మరి దేవుని ఎడల ప్రేమ భారమును, అంటే ఆయన మన ఎడల చేసిన మేలును, కృతజ్ఞతను, చేసిన శిలువ కార్యం కావచ్చు, మరే విధమైన మేలైనా కావచ్చు, ఆయన చేసిన మేలును కృతజ్ఞతాపూర్వకంగా మన హృదయంలో సృష్టింపజేసేది దేవుని ఆత్మనే. మనిషి ఆత్మకు కృతజ్ఞత చాలా తక్కువగా ఉంటుంది. మేలు పొందిన సమయంలోనే కృతజ్ఞత చూపిస్తాడు, ఆ తర్వాత కొద్ది కాలానికి కృతజ్ఞత చూపించాడు. మరి భూలోకంలో మనము బ్రతికే దినములన్నీ దేవునికి కృతజ్ఞత చూపించాలి అంటే దేవుని ఆత్మ కలిగిన వారమే మనం ఉండాలి. మనము ఉదయాన మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం అంటే, మన హృదయము దేవుడు చేసిన మేలతో నింపబడి ఉండాలి అని. మన హృదయము కృతజ్ఞత భావముతో నింపబడి ఉండాలి అని. స్వతహాగా మన హృదయం కృతజ్ఞతా భావంతో నింపబడలేదు, అది దేవుని ఎడల.
మనము దేవుని ఆత్మ లేకుండా మన హృదయాన్ని కృతజ్ఞత నింపుకోవాలి. ఏమంటుందంటే, దేవుని నువ్వు చూసావా, వాడి కూడా చెప్తే నువ్వు నన్ను నమ్మావు కదా, నీళ్ళల్లో మునుగుతేనే పాపాలు పోలేదు, 100 కిలోమీటర్లు నడిస్తే పాపాలు పోలేదు, మోకాలు వంచి ప్రభా క్షమించంటే పాపాలు పోయినాయా? ఇటువంటి ప్రశ్న జ్ఞాపకం వేస్తుంది. దేవుని ఆత్మ అలా కాదు. దేవుని ఆత్మ మరి నీవు ఖచ్చితంగా నీ పాపాలు క్షమించబడ్డాయి, నీవు దేవుని బిడ్డవే, దేవుని వద్దకు చేర్చబడిన వాడవి అని దేవుడు చేసిన ఆ యొక్క ఉపకారములకు మన హృదయంలో కృతజ్ఞతా భావాన్ని నింపేది కూడా ఇక దేవుని ఆత్మనే. ఇశ్రాయేలునికి మనం గల వ్యత్యాసం ఇదే. పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ లేనటువంటి ఇశ్రాయేలీయుడు ఆరాధించడానికి వచ్చాడు కాబట్టి అతని ఆరాధన సంపూర్ణంగా దేవునికి ఇష్టమయ్యే విధంగా లేదు. మరి మీరు గమనించండి, ఇక్కడ దేవుడి సమరయ స్త్రీతో ఎందుకు ఆత్మతో ఆరాధించాలని కోరుకుంటున్నాడంటే, దేవుని ఆత్మ లేకపోతే మనము దేవుని సన్నిధికి చేరలేము. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని దేవుని సన్నిధిలో కూర్చునేలా చేస్తుంది. దేవుని చేసిన మేళ్ల పట్ల మన హృదయంలో కృతజ్ఞతా భావం నిండేలా చేస్తుంది. దేవుణ్ణి అతి సమీపముగా సమీపించి మా తండ్రి, మా రక్షకుడా అని పిలిచే విధంగా దేవుని ఆత్మ చేస్తుంది. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయుడు దేవుణ్ణి ఆరాధించాలంటే ఒక జంతువుని తీసుకొని వధిస్తాడు, ఆ తర్వాత పనిని యాజకునికి అప్పగిస్తాడు. ఆరాధికుడు ఎక్కడో దూరంగా ఉండిపోతున్నాడు, దేవునికి సమీపించలేకపోతున్నాడు. అది దేవునికి ఇష్టం కాదు. దేవుని ఇష్టం ఏంటంటే ఆరాధికుడు దేవునికి సమీపంగా రావాలి. ఆరాధికుడు దేవుని హృదయానికి సమీపంగా చేరి ఆరాధించాలి. ఇది దేవుని ఇష్టం. సమీపంగా ఎప్పుడు చేరగలమంటే, ఒక వ్యక్తికి సమీపంగా ఎప్పుడు చేరగలమంటే నా, మా అనే పదాలు జోడైనప్పుడే. ఇప్పుడు ఆయన ఎవరు అంటే దూరమే, ఆయన మావాడండి అంటే దగ్గర అవుతుంది, నా అనగా ఇంకా దగ్గర అవుతుంది, మా తండ్రి అంటే, నా తండ్రి అంటే ఇంకెంత దగ్గరగా ఉంటుంది. అంటే దాదాపుగా ఇద్దరు ఏకమై ఉన్నంత సమీపముగా ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుకనే దేవుడు ఆత్మతో ఆరాధించేవారు కావాలి అంటున్నాడు. ఇది దేవుని ఆత్మ. ఇక మనమందరం కూడా దేవుని ఆత్మ కలిగి ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నాం. మరి కనుక సమరయ స్త్రీతో దేవుని మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, నన్ను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి అంటే అది దేవుని ఆత్మ కలిగిన వారై ఆరాధించాలి అని. దేవుని ఆత్మ మనతోనే ఉంటుంది. దేవుని ఆత్మ మనల్ని దేవునికి సమీపంగా చేస్తుంది. ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి చేరి దేవుని ఆరాధించేలా చేస్తుంది. ఇట్లా దేవుడు మన పట్ల చేసిన మేళ్లను మన హృదయంలో నింపి, కృతజ్ఞతా భావంతో నింపి, ఆ యొక్క స్థుతులను బహిరంగంగా మన నోటితో స్తుతించడం ద్వారానో, పాటలు పాడడం ద్వారానో ప్రేరేపించేదే దేవుని ఆత్మ. కాబట్టి దేవుడు నన్ను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఇక తర్వాతి అంశం వచ్చేసి సత్యముతో ఆరాధించాలి. సత్యంతో ఎలా ఆరాధించాలి? సత్యంతో ఆరాధించడం అంటే ఏంటి? సత్యముతో ఆరాధించడం అంటే ఏంటి? అసలు సత్యముతో ఆరాధించడం అనడానికి ముందు మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ప్రార్థన వేరు. ఉదయకాల సమయంలో మనం విన్నాం, ప్రార్థన, వాక్య ధ్యాన, కూడిక, ఆరాధనకు తేడాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన వేరు, స్తుతి వేరు, ఆరాధన వేరు. ప్రార్థన అంటే ఏంటంటే, దేవా నేను అపాయంలో ఉన్నాను, నా కుటుంబాన్ని నన్ను రక్షించనేది ప్రార్థన. దేవా నన్ను అపాయంలో ఉన్నప్పుడు నన్ను రక్షించావనేది స్తుతి. అంటే దేవుడు భౌతికమైన మేలను మన పట్ల జరిగించినప్పుడు దాన్ని స్తుతి అంటాము. ఆరాధన అంటే దేవుడు నీకు నాకు ఎలాగో ప్రత్యక్షపరుచుకున్నాడో ఆయనను ఉన్నది ఉన్నట్లుగా ఆయనను గురించి పొగడము, మహిమపరచడమే ఆరాధన. దేవుడు మనకు ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు? ఇప్పుడు చూడండి, సత్యముతో ఆరాధించాలని సమరయ స్త్రీతో అంటున్నాడు. పాత నిబంధన కాలంలో ఆరంభంలోనే దేవుడు ఆరాధన ఇశ్రాయేలుకి ఇచ్చిన కొద్ది కాలంలోనే అసత్యమైన ఆరాధన ప్రారంభమైంది.
అసలు ధర్మశాస్త్రం ఇవ్వకమునిపే సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఏం చేశారు? కింద ఒక దూడను తయారు చేసుకొని యెహోవా దేవుని పెట్టుకొని ఆరాధిస్తున్నారు. పేరేమో యెహోవా దేవుంది, అక్కడ ఉండిందేమో దూడ రూపం. ఇది అసత్యమైన ఆరాధన. మరి గిద్యోను కాలంలో అంటే ధర్మశాస్త్రం వచ్చింది, దేవుడు ఎలాగ ఆరాధించాలో ఇశ్రాయేలుకు తెలియజేశాడు. న్యాయాధిపతుల కాలంలో గిద్యోను ఉన్నాడు, న్యాయాధిపతి అయిన గిద్యోను. గిద్యోని యొక్క తండ్రి ఒక బయలు దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించినాడు. ప్రజలందరూ దాన్ని ఆరాధించి చెడిపోయినారు. ఇది అసత్యమైన ఆరాధన. తర్వాత ఇశ్రాయేలుకు గొప్ప విజయాన్ని సాధించినటువంటి గిద్యోను కూడా తన చివరి దశలో ఒక ఏపోదును తయారు చేసినాడు. ప్రజలు కూడా ఆ ఏపోదుకు నమస్కరించి చెడిపోయినారు. ఇట్లా దేవుడు కాని వాటిని ఆరాధించడమే అసత్యమైన ఆరాధన, లేదంటే విగ్రహారాధన. అసత్యమైన ఆరాధన, విగ్రహారాధన. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. యేసు ప్రభు ఎక్కడ సమరయ స్త్రీతో ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అన్నాడు, కానీ ఎక్కడైనా నా యొక్క ప్రతిమను నిలబెట్టేసి నాకు పండగలు ఆచరించండి, నా ప్రతిమకు నమస్కరించండి అని అన్నాడు? అనలేదు. మరి నేటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఆయన ఫోటో నిలబెట్టేసి కొవ్వొత్తులు వెలిగించి ఆయనకు నమస్కరించి ఆరాధన అంటున్నారు. మరి మీరు ఆలోచించండి, మరియమ్మను పూజిస్తున్నారు. ఏంటయ్యా అంటే, మరియమ్మ లేకుంటే యేసు ప్రభు ఉన్నాడు అంటారు. మరియమ్మ గౌరవింపదగిన స్త్రీనే, కానీ యేసు ప్రభు ఈ భూలోకానికి రావటానికి ఎన్నుకున్న ఒక సాధన మాత్రమే మరియమ్మ. ఆ విషయానికి వస్తే మనం అంతే ఆలోచించాలి ఇక్కడ. కాబట్టి మరియమ్మను ఆరాధించడం అనేది కూడా విగ్రహారాధనతో సమానం. ఇక శిలువను ఆరాధిస్తున్నారు. చాలా మంది క్రైస్తవులు ఎలా అయిపోయారంటే, చర్చిలోకి వస్తే శిలువ లేకుంటే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. చర్చిలో కూర్చున్నాం, దేవుని సన్నిధిలో కూర్చున్నాం అనే ఆ యొక్క అనుభూతి కూడా మనకు కలగదు. ఇది కూడా దేవుడు శిలువను ఆరాధించమని చెప్పలేదే. ఇది కూడా విగ్రహారాధనే. మరి కొంతమంది సత్యంతో ఆరాధించమంటే మ్యూజిక్స్ తో ఆరాధిస్తున్నారు దేవుణ్ణి. పెద్ద పెద్ద మ్యూజిక్స్ పెట్టుకొని వారిని వారు ఊరేగితూ వారిని వారు ఆ సంగీత వాయిద్యాలతో వారు ఎలా ఎగురుతున్నారో, ఏం చేస్తున్నారో, వారి శరీరం మీద బట్టలు ఉంటున్నాయో లేదో కూడా వారికి తెలియదు. ఆ సంగీత వాయిద్యము నిలిపివేయబడితే వారు రీఛార్జ్ అయిపోయిన సెల్ మాదిరి అయిపోతున్నారు. ఎందుకంటే ఆ సంగీత వాయిద్యం లేదు, వారి శరీరంలో ఉప్పొంగం లేదు. సత్యముతో ఆరాధించడం అంటే యేసు ప్రభు ఏమైనాడో ఆయనను మనం ఉన్నట్టుగా ఆరాధించాలి. యేసు ప్రభు ఏమైనాడు, మనకి ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే మళ్ళా మనం మరి వేరే అంశంలోకి వెళ్ళిపోకూడదు. ఈ కాలం ప్రత్యక్షతలో చాలా మంది మేము యేసు ప్రభుని చూశాము, యేసు ప్రభు నా కళలో ప్రత్యక్షతనిచ్చినాడు, ఆకాశం నిండా శిలువ గుర్తులు, శిలువ శిలువ యేసు యేసు అని రాయబడింది. ఇది కాదండి ప్రత్యక్షత. ప్రతి మానవునికి యేసు ప్రభు ప్రత్యక్షత, ఆయన ఒక లోక రక్షకునిగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఇక బహుశా రాబో కాలంలో ఈ మాట ఇంకా వింతగా అనిపిస్తుందేమో. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల సమాజంలో యేసు ప్రభుని రక్షకునిగా చూపించట్లేదు, ఒక అద్భుతములు చేసేవాడిగా, నీ ఇంట్లో అవసరతలను తీర్చేవాడిగా యేసు ప్రభుని చూపిస్తున్నారు. అంటే మీ ఇంట్లో దయ్యములు పోవట్లేదా, యేసు ప్రభు దగ్గర రండి. వీసా సమస్యలు ఉన్నాయా, యేసు ప్రభు దగ్గర రండి. అప్పుల సమస్యలు ఉన్నాయా, అనారోగ్య సమస్యలు ఉన్నాయా, ఏమున్నా యేసు ప్రభు దగ్గర రండి అని చెబుతున్నారు. ఆ విధంగానే పోస్టర్స్ అంటిస్తున్నారు. కానీ నీ పాపం పోవాలంటే యేసు ప్రభు దగ్గర రండి అని ఎవరైనా చెబుతున్నారండి? అసలు యేసు ప్రభు భూలోకానికి వచ్చింది దయ్యంలను వెలగొట్టడానికో మరేదో చేయడానికి కాదు, మనిషి యొక్క పాపముల నుంచి విడిపించడానికే. యేసు ప్రభు లాజరుని తిరిగి బ్రతికించినాడు. లాజరు తిరిగి చనిపోలేదా? అది శాశ్వతంగా అలాగే ఉండిపోయింది. అద్భుతము. యేసు ప్రభు దయ్యాన్ని వెలగొట్టినాడు, తర్వాత ఆ వ్యక్తి చనిపోలేదా?
సీమోను అత్తకు జ్వరం విడిపించాడు, మళ్ళీ ఆమెకు అసలు జ్వరం రాలేదని చెప్పామా? ఇవన్నీ ఎందుకంటే యేసు ప్రభు నేను దేవుడను, నేను శక్తిమంతుడను అని తెలియజేసేటువంటి విషయాలు అవి. కానీ యేసు ప్రభు బైబిల్ వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాననే మాట చదువుతాం. కానీ మరి ఎక్కడైనా సరే ఇంకేదో మనం చదవం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చానని చదువుతాం. మరి యేసు ప్రభువును ఒక రక్షకునిగానే మనం ఆరాధించాలి, ఒక దేవునిగానే మనం ఆరాధించాల. కొంతమంది యెహోవా దేవుని పేరిట ఆరాధిస్తుంటారు. ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చిన దేవానికి స్తోత్రాలని ఆరాధిస్తూ ఉంటారు. దేవుడు ఏమన్నాడు? నా ద్వారా తప్ప స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు ద్వారా తప్ప మనం తండ్రి యొద్దకు చేరలేము. మరి సత్యంతో ఆరాధించడం అంటే ఇదే. యేసు ప్రభుని ఉన్నట్టుగా అంటే దేవా నీవు నా పాపముల కొరకు బలి అయినావు, దేవా నీవు నీ ప్రాణం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించినావు, నాకు పరలోకం ఇచ్చినావు, నిత్య జీవం ఇచ్చినావు, నాకు ఆ పరలోక ఆశీర్వాదాన్ని ఇచ్చినావు దేవా అని యేసు ప్రభువును మనం ఎరిగినది ఉన్నట్టుగా ఆరాధించడమే సత్యముతో ఆరాధన. అంతకు మించి మనం ఏమి చేసినా అది విగ్రహారాధన, అసత్యమైన ఆరాధన కిందికే వస్తుంది. మీరు చూడండి, మరి సత్యముతో ఆరాధించడం అంటే యేసు ప్రభుని ఉన్నట్టుగా ఆరాధించడం. ఆయన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో జరిగిన ఆరాధనను ఉదయకాలం మనము చూసుకున్నాం. ఇక్కడ ఆరాధించిన విధానం మారిపోయింది. ఇక్కడ కేవలము వధింపబడిన గొర్రెపిల్ల శక్తి గలవాడు, గొర్రెపిల్ల ఐశ్వర్యం గలవాడు, గొర్రెపిల్ల జ్ఞానం గలవాడని ఆరాధిస్తున్నారు. ప్రభువు సన్నిధికి ఆరాధించడానికి చేరిన మనకు ప్రభు వల్ల కనిపిస్తుంది. ఇప్పుడు ఆరాధన పూర్తిగా మార్చివేయబడింది. ఇప్పుడు మనం ఆరాధించవలసింది యేసు ప్రభునే. అది మనం ఆరాధించవలసిన విషయాలు ఏంటంటే, దేవుడు ఆరాధనలో ప్రభు బలను జతపరిచినాడు అంటే ఆయన శిలువ కార్యముల గురించి మనం ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన లోక రక్షకుడై ఉన్నాడు, దేవాది దేవుడై ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? మన కొరకు నరావతారి అయినాడు, మన పాపముల కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఇంకా అంతేనా? మనకు ఏ శిక్ష లేకుండా చేశాడు, పరలోకము నిత్య జీవం ఇచ్చాడు, మరణ భయమును తీసివేశాడు. ఇటువంటి తలంపులతో మనం యేసు ప్రభుని ఆరాధించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము, కోరిక. ఇదే సమరయ స్త్రీతో దేవుడు అన్న మాట, తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని కోరుతున్నాడు అనుకున్నాం కదా. అసలు ఆరాధన అంటే ఇదే, ఇంకేం లేదండి. మరి చివరిగా నేను ఒక మాట చెప్పాను, ప్రార్థన వేరు, స్తుతి వేరు, ఆరాధన వేరని. దీన్ని బలపరిచే రెఫరెన్స్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు 1 దినవృత్తాంతాల గ్రంథము 29, 10, 12 వచనాన్ని కనుక మనం చూస్తే, దేవుణ్ణి స్తుతించడానికి దావీదు కొంతమంది గాయకులు ఏర్పాటు చేస్తాడు. ఎలాగో స్తుతించాలనే విషయాలు కింది భాగాల్లో వచ్చాయి. అంటే ఈ భౌతికమైన మేలన్నీ విషయాలన్నీ అక్కడ వచ్చాయి. పాత నిబంధన గ్రంథంలో కూడా ఉదయాన్న ఇశ్రాయేలుడు దహన బలిగా పొట్టేలంతటిని సమర్పించాడని మనం చెప్పుకున్నాం. ఆ దహన బలిలో ఆరాధించేవాడు ఏం చేస్తాడంటే, ఆ జంతువును దహించి దాని భాగములను విడదీసి ఆ యొక్క దహన బలి పీఠ మీద దహిస్తాడు. ఆ భాగములన్నీ మనకి ఏం తెలియజేస్తాయంటే, యేసు అంతరంగపు ఊటల్లో ఉన్న మనకు తెలియజేస్తాయి. తర్వాత పరలోక ఆరాధనలు కూడా మనం చూసుకున్నాం కదా, వాళ్ళు ఎలా ఆరాధించారు. ఇప్పుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, గొర్రెపిల్ల ఐశ్వర్యము, గొర్రెపిల్ల జ్ఞానం అని ఉంటుంది. కనుక నేటి క్రైస్తవులంగా దేవుని తరపున నిలబడిన మనము సత్యముతో అంటే యేసు ప్రభుని ఉన్నట్లుగా ఆరాధించడమే ఆత్మతో సత్యముతో ఆరాధించడం. ఆత్మతో ఆరాధిస్తున్నామా లేదా అని అనుమానం మనకు వద్దు. ఎందుకంటే ఆత్మ సహాయం లేకుంటే మనం దేవుని సన్నిధికి రాలేము, ఇక్కడ కూర్చోలేము. ఇక్కడ సత్యముతో ఆరాధిస్తున్నామంటే అతిశయోక్తి కాదు. మనకు దొరికిన సహవాసము లో మనం ఇప్పుడు పాటిస్తున్న ఆరాధనే నిజమైన సమరయ స్త్రీతో యేసు ప్రభు చెప్పిన ఆరాధన. మీరు ఎక్కువగా చిన్నమద గీతాల పుస్తకాలను ఫాలో కాండి అని నేను చెప్తాను ఈ సమయంలో. ఎందుకు చెప్తానంటే, నేను ఇంతవరకు ఎక్కడ ఈ విషయం చెప్పలేదు, కానీ మొట్టమొదటిసారి ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే యోహానకులు వర్షకాలంలో పాటలు పొందుపరిచాడు.
అందులో క్రైస్తవ ఆరాధన గీతములనే ఉంటాయి. 43 నుంచి 84వ పాట వరకు దాదాపుగా 41 పాటలు క్రైస్తవ ఆరాధన గీతములనే ఆరాధన పేరు మీద రాయబడ్డాయి. ఇందులో దాదాపుగా 99% వచనాలన్నీ కూడా ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్నట్లుగా యేసు ప్రభు మానవుడైనాడు, దేవుడు శక్తిమంతుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు, మనకు నిత్య జీవం ఇచ్చినాడు, పరలోకం ఇచ్చినాడు అనే అంశాల్లోనే ప్రతి వచనం కొనసాగింది. ఏదో ఒక్కటి ఈ 41 పాటల్లో 10 వచనాలు మాత్రమే భౌతికమైన విషయాల వైపు వచ్చాయి, కానీ మిగతా అన్ని వచనాలు కూడా యేసు ప్రభు శిలువ కార్యం వైపు, మన హృదయాలను దేవుని మేలతో నింపే వైపే నింపబడి ఉన్నాయి. కనుక మనం చిన్నమద గీతావళి పాటల్ని మనము మరింతగా నేర్చుకోవాలి, పాడాలి. కనుక ఓ ప్రేమైన సహోదరుడా, మీరందరూ చాలా శ్రద్ధగా ఓపికగా విన్నారు. మీ అందరికీ వందనములు. మరి ప్రభు చిత్తమైతే దేవుని దాసులు మరింతగా ఆరాధన గురించి మనకి ముందుకు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ.